రైతులు పండించిన పంటలకు ధరలు తగ్గినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎంఈఎస్సీ పథకం అమలు చేయాలని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. కొన్ని దేశాలు దిగుమతులు నిలిపివేయడం వల్లే పసుపు ధర పడిపోయిందని, తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే పసుపు పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అన్ని పథకాలు యథావిధిగా కొనసాగిస్తూ కొత్త పథకాలు అమలు చేస్తామని తెలిపారు. కాళేశ్వరం లిఫ్ట్ డీపీఆర్తో పాటు సరైన లెక్కలు ఇస్తే జాతీయ హోదా కల్పిస్తామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల కాలనీల్లో కుక్కలు, ఆసుపత్రుల్లో ఎలుకలు స్వైర విహారం చేస్తున్నాయని మండిపడ్డారు. దేశం యొక్క బడ్జెట్ నిర్మలా సీతారామన్ గారు మన ముందర, ఆ తర్వాత ఇది ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఏదో జరుగుతా ఉందో 75 సంవత్సరాల స్వాతంత్రం వేడుకలు జరుగుతా ఉన్నాయో, మోదీ గారి ప్రభుత్వం వచ్చే 25 సంవత్సరాలని అమృత్ కాల్గా నిర్ధారణ చేసి భారతదేశము 100 సంవత్సరాలు నిండినప్పుడు ఏ రకంగా ఉండాలా అన్న ఒక విజన్ తోటి ఈ 25 సంవత్సరాల పీరియడ్ లో దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటూ అన్ని రంగాలలో ఏ రకంగా ముందుకు పోతుందో స్పష్టంగా ఈ బడ్జెట్ ఒక విజనరీ బడ్జెట్ గా రూపకల్పన చేసి దేశం ముందర, దేశ ప్రజల ముందర పెట్టడం జరిగింది. ట్రాన్సాక్షన్స్ కుదరవు ఆల్మోస్ట్